వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి నియమించిన తర్వాత మొదటిసారిగా విశాఖకు వచ్చిన మల్లా విజయప్రసాద్ కు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా విశాఖ వచ్చిన నన్ను ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకడానికి వచ్చిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు నన్ను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారు. ఇప్పుడు కూడా నేను నీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని తెలియజేస్తున్నాను. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డూలు కల్తీ జరిగితే సిబిఐ విచారణ ఎందుకు వేయడం లేదు? కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పకుండా భగవంతుడు శిక్ష వేస్తాడని అన్నారు. ప్రత్యేకంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కానీ, వార్డు ప్రెసిడెంట్లు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే కార్యకర్తలు కానీ, మహిళలు కానీ, కరుడుగట్టినటువంటి నాయకులు మరి ప్రత్యేకంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు అన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే కొంత సమన్వయం చేసుకునే లోపాలు ఈ మధ్యకాలంలో జరగడం, దానివల్ల కొంత డిస్టర్బెన్సీ ఏర్పడింది. గతంలో మరి నేను సమన్వయకర్తగా ఉండేటప్పుడు అవుట్ ఆఫ్ 14 కార్పొరేటర్స్లో 10 మంది కార్పొరేటర్స్ని గెలిపించుకోవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫీట్ అవ్వడం మీ అందరికీ తెలుసు. అయితే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అందరినీ సమన్వయపరుచుకొని ఒక తాటి మీద తీసుకొచ్చి యూనిటీగా అందరం కలిసి పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా ప్రజలకు చేరువయ్యే విధంగా మరి ఏదైతే ఈరోజు ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి మరి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చి 4వ మాసం అవుతుంది. మరి ఇప్పటివరకు కూడా వారు అనుకునేవి ఏది కూడా నెరవేర్చని పరిస్థితి, నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయం ప్రజలకు చేరేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే చెప్పారో మరి ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ప్రజలకి చేరదీసే బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది అన్న విషయం మీ అందరికీ తెలుసు. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి న్యాయం చేసే విధంగా, న్యాయం చేకూర్చే విధంగా మీ అందరం కలిసి మరి ప్రజల పక్షాన ఉండి ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడున్న వాళ్ళు చేయలేనటువంటి పనులు తప్పుదో పట్టించే విధంగా ఈరోజు ఎవరు ప్రశ్నించుకుంటా, ఎవరో ముందు రాకుండా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాం అనే ఒక బిల్డప్ని ఇస్తూ మరి ఈ మధ్య ప్రజల మధ్యకి వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే మంచి ప్రభుత్వం అంటే ఏ రకంగా మంచి ప్రభుత్వం అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మనం ఒక బ్యానర్ పెట్టుకొని మంచి వ్యక్తి, మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అని అనుకోవడం కాదు. ప్రజలు చెప్పాలి మాకు మేలు జరిగింది, మంచి జరిగింది అన్నది. దానికి వెళ్ళిన ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు, ఏ రకంగా నిలదీస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. మోరోవర్ ఈ మధ్య అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఒక్కటైతే నేను చెప్పగలను, ఇది అతి పవిత్రమైనటువంటిది. ప్రపంచంలోనే అనేక మంది భక్తులు ఉన్నటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం. అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అపవిత్రత అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అనేక మంది మాట్లాడుతున్నారు, అనేక రకాలుగా చెప్తున్నారు, మీరు కూడా వివరణలు ఇస్తున్నారు.
ఈ రిపోర్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈవో ఇలా చెప్పాడు, ఈ ల్యాబ్ రిపోర్ట్ ఉంది, ఆ ల్యాబ్ రిపోర్ట్ ఉంది అని చెప్పి అనేక మందిని కన్ఫ్యూజన్ చేస్తూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం సూటిగా ఒకటే చెప్తున్నా, రైట్, సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? తప్పు జరిగితే సిబిఐ ఎంక్వైరీకి మీరు ఒప్పుకోవాలి. సిబిఐ ఎంక్వైరీకి వస్తే నిజ నిర్ధారణ అవుద్దిగా, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, వెంకటేశ్వర స్వామిని టచ్ చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఇంతవరకు బతికి బట్టకటువంటి దాఖలాలు లేవు. వెరీ సూన్ నిజం నిరూపణ, ఇదొక్కటి మాత్రం నేను చెప్పగలను. అది ఎవరైనా కానీ వెరీ సూన్. ఇది తప్పు. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం అన్నది అది అనాగరికత. అలాంటి అనాగరికత చేస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ఎవరు కూడా క్షమించకూడదు. ఈ విషయంలో మాత్రం నేనైతే బాధపడుతూ ఉన్నా. నేనే కదా, అనేక మంది బాధపడుతున్నారు. పార్టీలు వేరు, పార్టీ పద్ధతులు వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు. ప్రభుత్వాల్లో ఉండేటప్పుడు కొన్ని పాటించాలి. నిజంగా అక్కడ పొరపాటు జరుగుంటే, నిజంగా అక్కడ పొరపాటే ఉండుంటే మరి వెంటనే ఇంతమంది అడుగుతున్నప్పుడు మరి వెంటనే మీరు సిబిఐకి ఎందుకు అప్పచెప్పలేదు కేసు? అప్పచెప్తే నిజ నిర్ధారణ అయిపోతుందిగా. మీరు హ్యాపీగా ఎస్ అక్కడ తప్పు జరిగింది కాబట్టి మేము సిబిఐకి ఇచ్చామని చెప్పొచ్చు కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు వేయలేకపోతున్నారు? అందుకని వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి కూడా తెలుసు. అందుకని తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఒక్కటి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను, దయచేసి ఇలాంటి తప్పులు మరొకసారి జరగకుండా చూడండి. మీరు పరిపాలన సాగటానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తానన్నారో ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే విధంగా మీరు ప్రణాళిక చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ మమ్మల్ని ఏదో కార్నర్ చేసేయాలి, మేము ఒక్కరమే ఏకచక్రాధిపతిగా ఈ రాష్ట్రాన్ని ఏలాలి అని అనుకుంటే ప్రజలైతే ఊరుకోరు, బయటికి లాగుతారు, 100% నిలదీస్తారు. మిమ్మల్ని అయితే విడిచిపెట్టే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈరోజు